నార్కో అనాలిసిస్ పరీక్ష అంటే కొన్ని రసాయన ద్రవ్యాల ద్వారా ఒక వ్యక్తి ఆలోచన శక్తిని తాత్కాలికంగా తగ్గించి ఆ వ్యక్తి తన ఆలోచనలని జరిగిన ఘటనలను ఇతరులతో పంచుకునేట్లు చేయటం. అయితే ప్రజాస్వామ్య దేశాలలో ఖైదీలకు ఎక్కువగా ఈ పరీక్ష చేస్తున్నారు. నార్కో అనాలిసిస్ ని 1922లో మొట్టమొదట ఖైదీల మీద వాడింది రాబర్ట్ హౌస్ అనే వైద్యుడు. అయితే ఈ పరీక్షపై చాలా అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. ఒక వ్యక్తి అబద్ధం ఆడాలంటే అతను ఎంతో కొంత మనసులో ఊహించుకోవాలి. అంటే వాస్తవానికి బదులుగా ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పాలంటే ముందుగా మనం ఊహించుకుని అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాం. అయితే నార్కో అనాలిసిస్లో ఇవ్వబడే రసాయనం ఈ శక్తిని తగ్గిస్తుంది. అంటే ఆ ఊహాశక్తి లేకపోతే మనం అబద్ధం చెప్పడం కష్టమవుతుంది. మనల్ని అడిగే ప్రశ్నలకు మన మెదడులో నమోదైన సమాధానాలు అంటే కేవలం వాస్తవాలు మాత్రమే చెబుతాం. ఆ విధంగా ఒక వ్యక్తి నుంచి జరిగిన విషయం మాత్రమే తెలుసుకోవటానికి నార్కో పరీక్ష ఉపయోగపడుతుంది. నార్కో పరీక్ష ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు? భారతదేశంలో ఈ పరీక్షని ఒక మత్తుమందిచ్చే వైద్యుడు, మానసిక వైద్య నిపుణుడు, ఒక మానసిక శాస్త్రవేత్త, ఒక వీడియో ఫోటోగ్రాఫర్, ఇతర సహాయ సిబ్బంది పర్యవేక్షణలో జరపబడుతుంది. మానసిక శాస్త్రవేత్త ప్రశ్నలు అడుగుతూ దానికి సంబంధించి ఆ వ్యక్తి మెదడు పనితీరు ఎలా ఉందో విశ్లేషిస్తారు. న్యాయస్థానం అనుమతి లేకుండా ఇటువంటి పరీక్షలు అనుమతించబడవు. ఈ పరీక్షలో ట్రూత్ సీరమ్స్ అనే పదార్థాలని వాడతారు. ఈ మందు హృదయ స్పందన రేటును, రక్తపోటును తగ్గిస్తుంది. మెదడు, వెన్ను కార్యకలాపాలను నిరోధిస్తుంది. వ్యక్తి వయసు, లింగం, ఆరోగ్య స్థితి, ఆహారపు అలవాట్ల గురించి పూర్తిగా తెలుసుకుని మోతాదును నిర్ణయిస్తారు. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి ఏది ఆలోచించి మాట్లాడలేడు. చిన్న చిన్న ప్రశ్నలకు అవును లేదా కాదు అని జరిగిన దాన్ని బట్టి సమాధానం ఇవ్వగలడు. పరీక్షకు ఉపయోగించే మందు ఎడమ చేతికి ఇంజెక్ట్ చేస్తారు. చాలా నెమ్మదిగా పనిచేయటం వల్ల దీని ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. ఈ మందు సబ్డేషన్, హిప్నోటైజేషన్. నార్కో పరీక్ష తరువాత 3 గంటలకు పైగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. చాలా మగతగా ఉంటుంది, కానీ మనసు తేలిగ్గా అనిపిస్తుంది. కొంతమందికి కాసేపు ఊపిరాడనట్లుగా కూడా ఉంటుంది. వారెక్కడున్నారో గుర్తు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ పరీక్ష హ్యాంగోవర్ నుండి పూర్తిగా బయటపడడానికి దాదాపు 24 గంటలు పడుతుంది అని వికీ అనే ఒక రచయిత చెప్పుకొచ్చారు. నేరస్తులపై నార్కో పరీక్ష చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? నేరస్తులపై చేస్తున్న నార్కో విశ్లేషణ కేవలం దర్యాప్తు సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిజం చెప్పకూడదు, అబద్ధమే చెప్పాలి అని తన మెదడుకు శిక్షణ ఇవ్వగలడని నిపుణులు చెబుతున్నారు. మీరే చెప్పాలనుకుంటే తప్ప నిజం చెప్పమని ఏదీ మిమ్మల్ని బలవంతం చేయదు అని అంటున్నారు. సెమీ కాన్షియస్ వ్యక్తి అంగీకరించిన విషయాలు కోర్టులో ఆమోదించబడవు. అందువల్ల అలాంటి పరీక్షలకు సాధారణంగా చట్టపరమైన ప్రామాణికత ఉండదు. అయితే పరీక్ష చేసిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత కోర్టు పరిమిత ఆమోదయోగ్యతను మంజూరు చేయొచ్చు. ప్రధానంగా ఈ పరీక్షలు పోలీస్ విచారణలకు మాత్రమే సహాయపడతాయి. మొత్తంగా చెప్పాలంటే నిందితుడు నిజం చెబుతున్నాడో లేదా అబద్ధం చెబుతున్నాడో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాలు ఈ నార్కో పరీక్షలో అబద్ధం చెప్పడం సాధ్యమే అని కూడా నిరూపించాయి. అయినా దోషులను శిక్షించడానికి ఈ పద్ధతి వీలైనంత త్వరగా చట్టపరం అవ్వాలి అని చాలా మంది కోరుకుంటున్నారు.